నవరసభరితమైన కావ్యం రాయాలి అంటే షడ్రసోపేతమైన భోజనం అవసరం. అటువంటి భోజనాన్ని నాకు అందించిన మా అమ్మకి, అందిస్తున్న మా ఆవిడకి ఇద్దరికి నమస్కారం. వారు లేకపోతే నా కావ్యాలు లేవు. 116 పద్యాలు కావ్యం అప్పగించిన, రాసిన, 16 పుస్తకాలు అచ్చు వేసిన, ఇప్పటి వరకు మొత్తం జీవితంలో 11,763 పద్యాలు రచించిన, సహస్రావధానం చేసి 21 రోజుల్లో 1000 పద్యాలు పృచ్ఛకునికి చెప్పి మళ్ళీ చివర ఒకే రోజున అన్నీ ఏకధాటిగా అప్పగించిన అంతా ఇద్దరిదై. కారణం మనం తెలుగు వాళ్ళని మర్చిపోయింది భోజనం. మనకి ఇవాళ భోజనానికి సమయం కూడా లేదు. అసలు చేసే పదార్థాలు, తినే పదార్థాలు ఏమిటనేది పక్కనట్టండి, ముందు తినడానికి సమయం లేదు. మనకి అన్నిటికీ సమయం ఉంది. వాట్సాప్కి సమయం ఉంది, ఫేస్బుక్కి సమయం ఉంది, ట్విట్టర్కి సమయం ఉంది, తిట్టుకోవడానికి సమయం ఉంది, అన్నం తినడానికి సమయం లేదు. శాస్త్రం ప్రకారం మధ్యాహ్నం భోజనం 45 నిమిషాలు చేయాలి. 1 నిమిషం తగ్గినా వాడు తిన్నది అన్నం కాదు, గడ్డితో సమానం. రాత్రి భోజనం కనీసం అరగంట చేయాలి. ఏం తిన్నామనేది అనవసరం, అరగంట తినాలంతే. ఆ ఉన్నదే అరగంట నమిలిన చాలు, తొందరగా అరుగుతుంది, నష్టమేం లేదు. భగవంతుడు మనకు పళ్ళు ఇచ్చాడు. అవి అట్టుపళ్ళు, దాచిపళ్ళు కావు. మొక్కపళ్ళు, మూతిపళ్ళు, కూరపళ్ళు, కోసుపళ్ళు, అన్ని రంపాలు, బ్లేడ్లు. ఎందుకు ఇచ్చారంటే పదార్థం గట్టిగా నవలడానికి. ఆ నవిలితే అది బాగా ముద్దయి లోపలికి వెళ్ళి కాస్త బలాన్ని ఇస్తుంది. ఉరికి మింగేస్తే ఏముంటుంది, అది మనం మింగేస్తుంది. అందుకని నవిలి తినాలి. ఫ్రాన్స్ దేశంలో వయోవృద్ధులు చాలా ఎక్కువ. మన ఇక్కడ ఎవరైనా 100 ఏళ్ళు దాటితే పేపర్లో వేస్తారు వాళ్ళ చిత్రం. ఫ్రాన్స్ దేశంలో 100 ఏళ్ళకి ముందే చచ్చిపోతే వేస్తారు అకాల మరణం. 99 ఏళ్ళు ఎవడన్నా పోతే అకాల మరణం అని వేస్తారు. మనమైతే వేసి ఇంకా ఎందుకు ఉన్నామని అడుగుతాం. ఆ వయోవృద్ధుల సమ్మేళనం జరిగింది ఒకసారి. అంతా 100 దాటిన వాళ్ళే. కింద వాళ్ళు ఎవరిని పిలవరు. దానికి అర్హత ఏంటంటే 100 దాటాలి. 100 దాటిన వాళ్ళు కొన్ని వేల మంది వచ్చారు ఆ సమ్మేళనానికి. 1000 మంది. అందులో చాలామంది నడుచుకుంటూ వచ్చారు హాయిగా. వాళ్ళని మీ ఆరోగ్యానికి, మీ ఆయుర్దాయానికి, మీ ఓపికి కారణం ఏమిటంటే వాళ్ళు చెప్పిన సమాధానం, మేము తక్కువ తింటాం, ఎక్కువ నవ్వులుతామని చెప్పారు. నవళ్లలో అంత ఉంది. మనకి ఎదుటివాడు బుర్ర నవిలేయడం అలవాటు, కానీ అన్నం నవిలే అలవాటు. ఎవరికైనా అవకాశం వస్తే మొత్తం అందరినీ నవిలేస్తాం, కానీ అన్నం నవిలే అలవాటు లేదు. మా అమ్మ మాకు అన్నం నవలడం నేర్పింది ముందు. ఎప్పుడన్నా తొందరగా లేచిపోతూ ఉంటే అక్కడి నుంచి అన్నం దగ్గర నుంచి, ఏం చేస్తావరా ఇంతకంటే చేసే పని ఉందిరా జీవితంలో కూర్చొని తినకాని. తల్లి స్వయంగా అన్నం తినడం కంటే చేసే పని ఏమి లేదని చెబితే ఇంకేమిటి మన కర్తవ్యం అదే, శుభ్రంగా తినడమే అనుకున్నాం. ముందు లేవనిచ్చేది కాదు, అన్ననిచ్చి. అందుకే నేను ఒకసారి భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకుని బయలుదేరాను కాబట్టి మా అమ్మ భోజనం గుర్తొచ్చి అదే పద్యం చెప్పి, భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీ కథన. మా ఇంట్లో అప్పటికి ఇప్పటికి కూడా 12 నుంచి నేను అరగంట చాలా ఆనందంగా గడుపుతాను. ఎందుకంటే 12:30కు భోజనం చేస్తాను. ఆ అరగంట నా ఊహలు ఎలా ఉంటాయంటే, ఏం పప్పు వండారు, ఏం కూర వండారు, అందులోకి ఏది నంచుకోవచ్చు, దోశ ఆవకాయ, మామూలు ఆవకాయ, ఒకవేళ పనసపొట్టు కూర వండితే గుమ్మడి గొడియాలు ఉన్నాయా లేవా, ముద్దపప్పు చేస్తే ఆవకాయ ఉందా లేదా, కలగల పప్పు చేస్తే మరి ఏమైనా అప్పడాలు అవి ఉన్నాయా లేవా, లేకపోతే మన బతుకేమిటి, ఏం చేయాలి వేట. గోంగూర పచ్చడి చేస్తే అందులోకి ఎవరైనా చూస్తే పచ్చిమిరపకాయలు, చూడకపోతే ఉల్లిపాయలు ఉన్నాయా లేవా. అందుకని ఎవరన్నా చూస్తే బ్రాహ్మణత్వం పోతుంది, అది బెక్క. చూడకుండా ఉంటే ఇబ్బంది. బ్రాహ్మణత్వం వచ్చే జన్మకు వస్తుంది, ఉల్లిపాయలు మళ్ళీ వస్తాయా. అందుకని మా ఇంట్లో రేపంతన గోంగూర పచ్చడి చేసి ఏమండి ఉల్లిపాయలు వేయించా అంటుంది ఆవిడ. తలుపు దగ్గరికి వెళ్ళి చూడు, ఏమైనా మీడియా వాళ్ళు ఉంటే వద్దు, పచ్చిమిరపకాయ వేసి. ఎరిగిపేట వారు ఉల్లిపాయలు తింటారంటే ప్రవచనానికి పిలవరు, ఖాతాలు పోతాయి. అంచేతనే అక్కడ ఎవరు లేకపోతే వేసేయండి. ఇప్పుడు బహిరంగంగానే రహస్యం చెప్పేసాం కాబట్టి గొడవలు. అందుకని దేంట్లోకి ఏది నంచుకోవాలి, ఎలా తినాలని ఒక అరగంట సేపు కరగంట అన్నాయి సరదాకి. అక్కడికి వెళ్ళాక ఏదో పెళ్లి కూతురు ముందు తెర తీసినట్టుగా తెర తీసాక విషయాలు తెలుస్తాయి. అందుకని భోజనకి వేళకొక్క పరిపూర్ణత వచ్చను నీ కథ. భోజనం అనేది ఏదో దినచర్యలో ఒక భాగం మామూలుగా చేసేసామని కాకుండా
దాని గురించిన కొన్ని రమ్యమైన ఊహలు వస్తున్నాయంటే నీ వంటే కదా కారణం. వంట బాగుండకపోతే ఏమన్నా ఊహలు ఉంటాయా? ఎందుకు వచ్చిన కర్మరా బాబు అనుకుంటాం, తినిపోతాం బయటికి. నిలబడి తింటా ఈ మాత్రాన్ని కూర్చోవడం ఎందుకు మళ్ళీ? ఎందుకు అంటే ఏ రోజునైనా కానీ అపురూపపు వంటల జిహ్వ విహ్వలంబై జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా గదు. ఈ రోజుకు ఆ రోజు అపురూపమైనటువంటి వంటలతో, పిండి వంటలతో భోజనం చేస్తే అంతిమంగా దానివల్ల సాధించే ప్రయోజనం ఏమిటంటే ఇన్ని పదార్థాల్లోనూ కూడా మనని అలరించింది ఏమిటి? ఒక రుచి. ఆ రుచినే రసం అంటారు సంస్కృతంలో. వేదాంతంలో చాలా స్పష్టంగా రసం వై సహ రసగత్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి అన్నారు. భోజనం రుచి అర్థమైతే సృష్టి రుచి కూడా అర్థమవుతుంది. భగవంతుడు ఏకతః ఒక్కడే ఉండకుండా ఈ సృష్టి ఎందుకు చేసాడో అర్థమవుతుంది. ఆయన కూడా రుచి అనే వ్యామోహానికి లోనయ్యాడు. నాకు రుచి కావాలి, రసం కావాలి, నవరసభరితంగా ఉండాలి. ఏమిటో ఒక్కడే కూర్చోవడం పని లేకుండా ఆయనే తనలోంచి ఒక భాగాన్ని విడదీశాడు. అదే స్త్రీ పురుషులయ్యారు. అది స్పష్టంగా వేదం చెప్పినమాట. ఏకోహం బహుశ్యాం ప్రజాయేతి, నేను ఒక్కడిని, నాకేం తోచడం లేదు. బహుశ్యాం ప్రజాయేతి, నేను అనేకంగా అయితే బాగుండు అని భగవంతుడు సంకల్పించాట. ఏదో నిర్మలంగా ఉన్నటువంటి చెరువులో అర్ధరాత్రి వాడు 1 గంట తరంగం లేచినట్టుగా ఆ తరంగమే లేచింది అలాగే. అదే సృష్టికి మూలం. ఇక అక్కడి నుంచి తస్మాదాకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపక అభ్య పృథివ్యామోషధీభ్యో అన్నం అన్నాత్ పురుష సవాయేష పురుషో అన్నరసమయక అని ఉపనిషత్తులు చెప్తారు. అలా లేచినటువంటి తరంగమే ఈ సృష్టికి మూలమైంది. అక్కడి నుంచి ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని. ఆకాశంలో చరిస్తేనే వాయువు అయింది. ఆ సంచారం వేసే సంచరించడానికి వాయువు ఏర్పడింది. ఆ వాయువు కాస్త సంచరించడం కారణంగా వెచ్చబడేసరికి అగ్ని ఏర్పడింది. ఆ అగ్ని చల్లబడేసరికి నీరు ఏర్పడింది. ఆ నీరు గట్టిపడేసరికి భూమి ఏర్పడింది. ఇది వేదం సృష్టికి ఇచ్చిన నిర్వచనం. పంచభూతాల నుంచి సృష్టి ఎలా ఏర్పడిందంటే ఇలా ఏర్పడింది చెప్పి. ఇక భూమి మీద మనం అంతా పుట్టాం, భూమండలం నాశనం చేసాం, అది వేరే విషయం. ఆ భూమి మీద ఔషధులు అంటే మొక్కలన్నీ పుట్టాయి. ఆ ఔషధుల నుంచే మనకు అన్నం పుట్టింది. అంచేత ఈ మనిషి ఎవరు అంటే సవాయస పురుష అన్నరసమయ. పురుషుడు అంటే ఇక్కడ వేదంలో, సాహిత్యంలో ఎప్పుడు పురుషుడు అంటే మగవాడు అని అర్థం కాదు, మనిషి అని అర్థం. పురుష ప్రయత్నం అన్నా, పురుషార్థం అన్నా, ఇక్కడ పురుష కన్నా పురుష సూక్తం అన్నా మగవాడు అని అర్థం కాదు, మనిషి అని అర్థం. అపార్థం చేసుకోకూడదు, అన్ని మగవాళ్ళకి చెప్పారు. ఇది మొత్తం మనిషి అని అర్థం. ఈ మనిషి అన్నరసమయగా తినేటువంటి ఆహారం వల్లనే మానవ శరీరం వృద్ధి చెందుతుంది. దానివల్లనే నశిస్తుంది కూడా. ఆ అన్నం వల్లనే పెరుగుతుంది. ఆ అన్నమే మనలో ఉండేటువంటి మృత్యు బీజాలను కూడా పెంచుతుంది. వృద్ధాప్య బీజాలు, యవ్వనపు బీజాలు, వృద్ధాప్య బీజాలు, మృత్యు బీజాలు అన్నీ వృద్ధి చెందుతాయి ప్రతిరోజు. అవన్నీ అన్నం వల్లనే జరుగుతాయి. మరి అన్నం తినక తప్పదు. శరీరం పెరగాలంటే అన్నం తినాలి. ఆ అన్నంతో పాటే ఆ అన్నం ఏం చేస్తుంది? వార్ధక్య బీజాలని, మృత్యు బీజాలను కూడా పెంచుతుంది. మొత్తమే దిగిపోయేలా చేస్తుంది. దిక్కుంటాయంటే ఎలాగే వేదిక మీద మాట్లాడేటప్పుడు గంట ఇస్తారు, అవకాశం 2 గంటలు ఇస్తారు. తెల్లవారు మాట్లాడతానంటే ఎవడు ఉంటాడు? ఒక్కడు ఉండాలి. ఇప్పుడు అప్పుడు దిగాలి కదా. జీవితం కూడా ఒక వేదిక. ఇది వేదిక ఎవరి ప్రజ్ఞ వానిది అన్నాడు రసరాజ అనే కవి. ఇది వేదిక ఎవరి ప్రజ్ఞ వానిది. మన ప్రజ్ఞతో మనం ప్రదర్శిస్తాం. జీవితం అనే వేదిక మీద లేదు పోనీ అసమర్థుడు జీవయాత్రలో సాగుతుంది. ఏదైనా కానీ ఎప్పుడైనా దిక్క తప్పదు. బాగా నటించిన వాడు ఇద్దరిని దింపేస్తారు. బాగా నటించిన వాడు జనమే దింపేస్తారు, నటించిన వాడు వాడే దిగిపోతాడు నీరసం వచ్చి. ఏదైనా దిగిపోక తప్పదు. అందుకని ఇది ఒక వేదిక అనుకుంటే ఈ సృష్టి ఒక వేదిక అంటే దాని మీద మనం ప్రజ్ఞ ప్రదర్శించాలంటే రసస్వరూపం అర్థం కావాలి. అందుకే అమ్మవారి నామాల్లో కూడా రసజ్ఞ రససేవధి రంజని రమణి రస్య రణత్కింకిణి మేఖల అంటారు. అమ్మవారి స్వరూపం రస్య, రసస్వరూపం. రసజ్ఞ, ఆవిడకి రసం అంటే ఏమిటో, రుచి అంటే ఏమిటో తెలుసు. రససేవధి, లావణ్య సేవధి అన్నట్టుగా రసస్వరూపానికి సంపూర్ణమైన నిలయం, ఆస్థానం అమ్మవారు లలితాదేవి. అంచేత భోజనానికి పరిపూర్ణత వచ్చిందమ్మా. ఎప్పటికప్పుడు కొత్త రకమైన పదార్థాలు ఏవో చేసి పెట్టడం వల్ల మాకు ఇంత ఆసక్తి ఏర్పడింది. అసలు ముందు తిండి మీద ఆసక్తి ఉంటే జీవితం మీద కూడా ఆసక్తి ఉంటుంది. ఏలో జనని కరాగ్రమలో నలభీములు దాగియుండిరు. నీ చేతి గోళ్లలో బహుశా నలుడు భీముడు దాక్కుని ఉంటారమ్మా అని అంటే నీ వాళ్ళ ఎంత బాగా వండారని 40 పాకం అని పేరు వచ్చినా మా అమ్మ వంట ముందు అది బాలా దూర్, మా అమ్మ కాలి గోటికి కూడా వాళ్ళు పనికిరాని చెప్పేసి తీర్మానం చేసి. ఇంతకీ ఈ తిండంతా దేనికి, భోజనం అంతా దేనికంటే తినేసి పడుకోవడానికి కాదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇంతేనా? దీనికోసం అయితే జీవితం ఎందుకు? పని లేక బతకడం కోసం తినాలి కానీ తినడం కోసం ఎవడో బతకడు కదా. నా జీవిత లక్ష్యమే తినుట అని ఎవడో ప్రకటించలేదు ఇంతవరకు.
ఇదంతా ఎందుకు అంటే జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా వచ్చే ఒకే ఒక పదార్థం నుంచి ఈ సృష్టి అంతా ఏర్పడి ఇంత వైవిధ్యంతో ఇంత విభిన్నంగా మనకు కనపడుతుంది. కాబట్టి మళ్ళీ ఈ వైవిధ్యం నుంచి ఈ విభిన్నత్వం నుంచి ఆ ఒకే పదార్థానికి చేరుకోవడమే సృష్టి ధర్మం, సృష్టి లక్ష్యం.